అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. కొంచెం వీడియో లేట్ అయిందనుకోండి, పర్వాలేదు, చూసేయండి. వినాయక చవితికి వినాయకుడిని నార్మల్గా చేసుకోమండి. ప్రతి సంవత్సరం మట్టి తెచ్చుకొని మేము మా చేతులతో వినాయకుడిని చేసుకుని పూజించుకుంటామన్నమాట. ఈసారి కూడా ఎంత కంగారైనా ఎంత బిజీగా ఉన్నా కానీ మేమే మట్టి తెచ్చుకొని మేమే చేసుకున్నాం. ఈసారి మా పాప చేస్తుంది, కానీ వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనే చేసుకునేదాన్ని. మొత్తానికైతే తను ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. ఇలా కొబ్బరిలోని కూర్చున్న గణపతి తయారైపోయారనమాట. పెయింట్ వేయడం మిగిలిందిగా. పెయింట్ మేము పోస్టర్ కలర్స్, యాక్రిలిక్ కలర్స్తో యూజ్ చేస్తామండి. ఈలోపు నేను ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాను. పూజకి అరటి చెట్లు, రకరకాల చామంతి పూలు అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో మా పెద్ద పాప ఏం చేస్తుందంటే ఇక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ స్టార్ట్ చేసేసింది. ముగ్గు కూడా వేయడం స్టార్ట్ చేసేసింది. మేమైతే ప్రతి పండగకి రంగురంగుల ముగ్గులు వేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది అండి. అది అలవాటుగా అయిపోయిందనమాట. ముగ్గులు వేస్తే ఇంటికి కళ వచ్చినట్టు అనిపిస్తుంది. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేనప్పుడు నేను రొట్టెలు చేసేటప్పుడు వీళ్ళకి కొంచెం గోధుమ ముద్ద ఇచ్చి చేయమనేదాన్నండి. అలా చేయడం వాళ్ళకి నిజంగా ఇంత క్రియేటివిటీ పెంచుతుందని నేను అనుకోలేదు. ఇప్పటికీ చూడండి ఎంత యూజ్ అవుతుంది. మీ పిల్లలకు కూడా ఏదన్నా క్రియేటివ్గా ఉండేటట్టు చూడండి. అలా పూజ అయిపోయింది. మా ఇంటి ముందే గణపతి కూర్చుంటారండి. ఇది ఈసారి గణపతి మేము తర్వాత ఆ రోజు రాత్రి ఇక అందరం కలిసి అన్ని వినాయకుళ్ళు చూడడానికి వెళ్ళాము. మా ఆదిలాబాద్లో ఇది చాలా స్పెషల్ అండి. ఎంత బాగుంటాయో అసలు. ప్రతి చోట మంచిగా కొత్తగా ఉంటాయి వినాయకుళ్ళు. ఇలా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళేసి వచ్చాము అన్ని వినాయకుళ్ళు చూడడానికి. కానీ మా ఆదిలాబాద్ వినాయకుళ్ళకి సాటి లేదండి. ప్రతి ప్లేస్లో ఎంత కొత్తగా ఉంటాయో అసలు. యూనిక్గా ఉంటాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒక వైభవం లాగా అనిపిస్తుంది వినాయక చవితి అంటే. పండగ నిజంగానే పండగలాగా ఉంటుంది. అయితే మేము ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఇలా వినాయకుళ్ళన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము రాత్రి. ఇంకా నెక్స్ట్ డే దీపం పెట్టేసి స్వామిని కడిపి నిమజ్జనం చేయడానికి వేసాము. మేము చెరువు దగ్గరికి అలా వెళ్ళామండి. మా ఇంట్లో మొక్కలు ఉంటాయి కాబట్టి మేము అందరం కలిసి ఇంకా ఘనంగా స్వామిని మంచిగా నిమజ్జనం చేసేసి ఇంట్లోనే నిమజ్జనం చేసాము. ఇదే అండి లైఫ్. మీరు కూడా గణపతి చేసుకొని ఎన్వైరన్మెంట్ని కాపాడతారని అనుకుంటున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.